హాయ్ లావణ్య, ఏం చేస్తున్నావు? అవును, ఈరోజు నాగుల చవితి కదా. అలా అయితే నువ్వు బొమ్మ గీస్తూ ఉండు, నేను కొన్ని విషయాలు చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రజ. నేను అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు నాగుల చవితి గురించి చెప్పబోతున్నాను. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటాం. కొందరు ఈ పండుగను శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటాడు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, కొండను, పర్వతాలను కూడా పూజించడం ప్రారంభమైంది. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలను కొలుస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివుని భావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.